హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే N160 అనమాట. ఇదైతే ఇప్పుడున్న యూత్ లో అయితే మంచి క్రేజ్ అయితే ఉందన్నమాట ఈ బైక్ కి. ఇదైతే మనకైతే చాలా మంది అయితే రివ్యూ చేశారు. ఈ రోజు అయితే మన స్టైల్లో మనం అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడైతే మన దగ్గర ఉండేది అయితే N160 డ్యూయల్ ఛానల్ ABS అన్నమాట. ఇందులో అయితే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. స్లిప్ సీట్, నార్మల్. ఇది స్లిప్ సీట్ వచ్చి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. ఈ తర్వాత సింగిల్ సీట్ లో అయితే మనకైతే 4 వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మీకు అదైతే డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ బైక్ ని అయితే ఇప్పుడైతే చూసేసేయండి. ఈ బైక్ ఓనర్ అయితే మన పక్కనే ఉన్నాడు అనమాట. దీని రివ్యూ అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ బైక్ ని అయితే 2000 కిలోమీటర్స్ అయితే రన్ చేసినాడు అనమాట. సో రైడింగ్ పొజిషన్, రైడింగ్ ఎట్లా ఉంది అనేసి అయితే సిటీలో, ఆఫ్ రోడ్ లో ఎట్లుందో ఒకసారి అయితే ఓనర్ అడిగి కనుక్కుందాం. హలో గైస్, నా పేరు నందు. చెప్పు, ఈ బైక్ ఎందుకు తీసుకున్నావు? నాకు ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ కాబట్టి 1.7 పడింది. నాకు ఇది 1.7 పడింది. అంటే నువ్వు ఈ బైక్ ని స్పెసిఫిక్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ గా మాట్లాడుకుంటే బజాజ్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, మేడ్ ఇన్ ఇండియా, ప్లస్ స్పోర్టీ లుక్ కొంచెం నాకు సెట్ అయితే అనిపించింది. టెస్ట్ రైడ్ తీసుకున్నా, నచ్చింది, తీసుకున్నా. అంటే మార్కెట్ లో ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా, ఈ N160 ఎందుకు స్పెసిఫిక్ గా? మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే దీని పవర్ ఫిగర్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం బెటరే ఉన్నాయి. ప్లస్ మైలేజ్ మెయిన్ పాయింట్, మెయిన్ కన్సర్న్ మైలేజ్ కాబట్టి మనకి స్టూడెంట్స్ కి తిరగాలంటే అందుకు మెయిన్ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది మంచిగా అనిపించేసి ఇది తీసుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే నువ్వు ఎన్ని కిలోమీటర్స్ అయితే తిప్పినావు? నేను దీన్ని అరౌండ్ 2000 కిలోమీటర్స్ తిప్పినా. ఓకే, ఇప్పుడు అయితే నువ్వైతే దీన్ని 2000 కిలోమీటర్స్ తిప్పినావు కదా. అవును. ఇప్పుడు దీని కంఫర్ట్ ఎట్లా ఉంది? దీని రైడింగ్ పొజిషన్ ఎట్లా? రైడింగ్ పొజిషన్ మరీ అంత అగ్రెసివ్ గా ఏమి ఉండదు కానీ కొంచెం రిలాక్స్డ్ గా, మనకి ఎక్కువ కొంచెం లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసినా కానీ ఫెటిగ్ ఏం లేకుండా సరే నార్మల్ గా ఉంది. ఓకే, సిటీ రైడ్ మోడ్ లో ఎట్లుంది? సిటీ రైడ్ లో అయితే ప్రాబ్లం లేదు. ఈవెన్ మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఉన్నా కానీ వెళ్ళే వాటికి బ్రేక్ వేసి ఈవెన్ వెనకాల పిల్లలు ఉన్న వెయిట్ బ్యాలెన్స్ మిస్ అవుతుంటది. అదేం ప్రాబ్లం ఏం లేదు. సస్పెన్షన్ బాగా వర్క్ అవుతుంది, నాకు దాంట్లో బెస్ట్ అని చెప్తా. ఓకే, ఇందులో నువ్వు మైనస్ పాయింట్స్ ఏమైనా గమనించినావా? మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఓకే, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్లస్ పాయింట్స్ అంటే రైడింగ్ కంఫర్ట్, రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సిటీలో మనకి మిగతా వేరే మనతో పోల్చుకుంటే హై ఆర్పిఎం మనతో కంపేర్ చేసుకుంటే మనము లైక్ కొంచెం కంఫర్టబుల్ గా ఉండొచ్చు, నడపచ్చు దీన్ని సిటీలో ట్రాఫిక్ లో. దీని సస్పెన్షన్ గురించి అయితే నువ్వు చెప్పగలవా? ఖచ్చితంగా. నేను దీన్ని మెయిన్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్, నాకు మెయిన్ దీంట్లో వేరియంట్స్ ఉంటాయి కదా. అవునవును, మెయిన్ ఇది హై అండ్ వేరియంట్ స్ప్లిట్ సీట్ USD తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఫ్రంట్ సస్పెన్షన్ అప్ సైడ్ డౌన్ గోల్డెన్ USD అండ్ బ్యాక్ ఫ్రంట్ ఈవెన్ USD అన్నా కూడా మరీ అంత స్టిఫ్ ఏం లేకుండా ఈవెన్ చిన్న చిన్న గుంతలు అట్లా అన్నా గానీ కొంచెం మేనేజబుల్ గా ఉంది. మనకి వైబ్రేషన్స్ ఏమి మనకు ఫీల్ అవ్వం. బ్యాక్ ఈవెన్ విత్ పిలియన్ ఇద్దరు ఉన్నా గానీ ఈవెన్ రఫ్ రోడ్స్ లో కూడా నడిపేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, దీంట్లో రైడింగ్ మోడ్స్ ఏమైనా ఉన్నాయా? రైడింగ్ మోడ్స్ లేదు కానీ ABS మోడ్స్ ఉన్నాయి. 4 ABS మోడ్స్ వస్తాయి. ఓకే, ఏమేమి చెప్పు? రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్, స్పోర్ట్స్. దాంట్లో నువ్వేవైతే ఎక్కువ యూజ్ చేస్తావు? నేను రోడ్ మోడ్ లో పెట్టుకుని డ్రైవ్ చేసి, ఎందుకంటే నేను కొంచెం అగ్రెసివ్ గా నడుపుతా. ఈవెన్ బ్రేక్ మనం వేసినప్పుడు రోడ్ మోడ్ అయితే కొంచెం ABS మోడ్స్ మనకి అంత తొందరగా ఎక్కిన అవ్వవు, కొంచెం ఈజీగా వర్క్ అవుతాయి. ఓకే, దీంట్లో గేర్ షిఫ్టింగ్ అవి ఎట్లా ఉన్నాయి? ఇది వచ్చేది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో 1 డౌన్ 4 అప్. గేర్ ఎప్పుడన్నా గానీ కొన్నిట్లో ఏమంటే ఒక సర్టెన్ RPM 2 to 3000 RPM మధ్యలో గేర్ స్టక్ అయ్యే ప్రాబ్లం వస్తుంది. బట్ నేనైతే ఏం ఇంతవరకు అయితే అబ్జర్వ్ చేయలేదు. ఈవెన్ హై RPMs లో అన్నా, లో RPMs లో అన్నా స్మూత్ గేర్. ఓకే, ఇప్పుడు దీని మైలేజ్ ఎట్లా వస్తుంది? వాళ్ళు చెప్పినట్టే వస్తుందా లేకపోతే నువ్వు వేరే డిఫరెన్స్? కంపెనీ క్లెయిమ్ 50 వాళ్ళు క్లెయిమ్ చేసేది, బట్ నాకు సిటీలో 45 అప్రాక్స్ వస్తుంది. హైవేకి వచ్చినామంటే ఒక 48 to 50 మధ్యలో వస్తుంది. ఓకే, డిపెండింగ్ మన స్పీడ్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి. దట్టు ఇప్పటిదాకా ఒక సర్వీస్ అప్ అయ్యింది. ప్రెసెంట్ నాకైతే 48 ఇస్తుంది. మేబీ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా సర్వీస్ తర్వాత మేబీ ఇంక్రీస్ అవ్వచ్చు. ఓకే, దీనిలో
ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ Oh. నీకు నైట్స్ లో మంచిగా కనిపిస్తుందా లేదా? హెడ్ లైట్ త్రో అయితే హాసం ఉంది అసలు. మనం దేంట్లో అన్నా ఇప్పుడు కొన్ని హైవేస్ లో లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఎక్కువ దగ్గర కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఆరాంగా మనం ట్రై చేసుకోవచ్చు. త్రో బాగుంది. దీంట్లో ఇంకోటి ఏమంటే మనం త్రో సెట్ చేసుకోవచ్చు. కింద నాబ్ ఉంటది, దాన్ని రొటేట్ చేసుకొని మనము లో బీమ్ దే హైట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఏం ప్రాబ్లం లేదు హెడ్ లైట్స్. ఓకే. డిస్ప్లే ఇప్పుడు ఎండ్ లో పోయినప్పుడు ఆ టైంలో నీకు ఎట్లా? అది కొంచెం ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. కొంచెం దట్టు ఇది ఉండేదే కొంచెం ఈ పొజిషన్, డిస్ప్లే పొజిషన్ కొంచెం అప్రైట్ ఇట్లా ఉంటది కాబట్టి మనం నడిపేటప్పుడు సన్ రైజ్ పడినప్పుడు డైరెక్ట్ పడతాయి కాబట్టి కొంచెం మరి మధ్యాహ్నం పీక్ టైమ్స్ లో ఆఫ్టర్నూన్ 1 to 3 ఆ మధ్యలో కొంచెం డిస్ప్లే సరిగ్గా కనపడదు మనకి. అదొకటి మైనస్ పాయింట్. అదొక్కడే మైనస్ పాయింట్. ఇంక వేరే అది కూడా మనం ఫర్ సపోజ్ స్మోక్ వేపించినామంటే టింటెడ్ ది, అది మేనేజబుల్ అయిపోతుంది. ఓకే. ఇప్పటి వరకు అయితే మీరు ఓనర్ రివ్యూ చూసారు కదా. ఇప్పుడైతే మనం ఈ బైక్ ని అయితే మనం డ్రైవ్ చేసి దీని సిట్టింగ్ పొజిషన్, దీని బ్రేకింగ్ కండిషన్, దీని రైడింగ్ పొజిషన్ ఎట్లుంటది అనేసి అయితే మీకు ఒక వ్యూ వేసి చూపిస్తాను. మీరైతే చూసేసేయండి. చూడండి, రైడింగ్ అయితే పొజిషన్ అయితే మనకైతే బాగా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. మనకైతే ఇట్లా ఇప్పుడు చూస్తే వ్యూ కూడా మనకి బాగా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని సస్పెన్షన్ అయితే ఇప్పుడైతే మనం గమనిస్తాం రండి. ఇక్కడ మనకైతే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ మీకు ఎట్లా గుంతల్లో ఎట్లా వస్తుంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అని చూద్దామండి. చూడండి సస్పెన్షన్ బాగుందన్నమాట. ఇప్పుడు గుంతలో దిగినప్పుడు కానీ పైనకి లేసినప్పుడు సస్పెన్షన్ అంతా కొంచెం అయితే మనకు బెటర్ గా కనిపిస్తుంది. రైడింగ్ కూడా బాగుంది. మనకి స్పీడ్ కూడా కొంచెం అంత ఫాస్ట్ గా అయితే మనకి ఎత్తుకుంటుంది, మరీ అంత స్లో ఏం లేదు. బండి అయితే స్మూత్ గా రన్ అవుతుంది. వెనక మనకైతే నాయిస్ అనేది కూడా బయటకు వినపడట్లేదు అనమాట. మనకి ఇంజన్ కూడా పెద్దగా నాయిస్ ఏం రాదు, స్మూత్ గా అయితే రన్ అయిపోతుంది. దీని బీటింగ్ కూడా కొంచెం అయితే మనకు బాగుంటది అనమాట. చూడండి, మనము ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఎక్కించినా కూడా మనకి అంతగా మనకి బంప్ అనిపిదు. గుంతల్లో దిగినప్పుడు కూడా కొంచెం స్మూత్ గా అయితే మనకైతే వెళ్తుంది. గేర్ షిఫ్టింగ్ కూడా అంతే, మనకి గేర్ అంత మరీ హార్డ్ గా పడదు. గేర్ షిఫ్ట్ చేస్తుంటే గేర్ షిఫ్టింగ్ కూడా మనకు స్మూత్ గా అయితే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం బ్రేక్ అయితే టెస్ట్ చేద్దాం. చూడండి, మనకి బ్రేక్ ఏబిఎస్ అనమాట. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది. చూడండి, బ్రేకింగ్ కూడా మనకి బాగుంటది. మరి అంత హార్డ్గా అయితే ఉండదు. చూస్తున్నారు కదా, దగ్గర అయితే ఒక 2-3 కిలోమీటర్స్ మనం వచ్చినాం. ఈ 2-3 కిలోమీటర్స్ మనకి ఎటువంటి ఇది ఇబ్బంది అయితే రాలేదు. పొజిషన్ కానీ పొజిషన్ అన్ని మనకైతే కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇప్పుడైతే బైక్ న్యూట్రల్ లో ఉందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ గేర్ వేసి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ గేర్ లో ఎంత పదో చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ 36, సెకండ్ గేర్ 58, థర్డ్ గేర్ అయితే 78, ఫోర్త్ గేర్ వేయడానికి అయితే మనకి ఇక్కడ అయితే స్పేస్ లేదనమాట. ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు. ఈసారి ఫోర్త్ గేర్, ఈసారి స్పీడ్ అంతా చెక్ చేసి ఒకసారి అయితే మీకైతే నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను, స్పీడ్ చెకింగ్ వీడియో. ఇప్పటికైతే థర్డ్ గేర్ వరకు అయితే వెళ్ళినాము. మనకి సస్పెన్షన్ కూడా అంతే, సస్పెన్షన్ అంతా మనకైతే స్మూత్ గా అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేకుండా
ఎక్కువ షేకింగ్ ఏం లేకుండా స్మూత్గా అయితే వెళ్తాను అనమాట.